కావ్య అక్కడ కిడ్నాప్ అవ్వటంతో అప్పు అయితే రాజు దగ్గరికి వచ్చి, బావా ఎవరో అక్కని కిడ్నాప్ చేశారు బావా, ఎవరో నలుగురు వ్యక్తులు అయితే అక్కను మల్కాజ్గిరి పేట దగ్గర కిడ్నాప్ చేశారని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే, కావ్య ఎందుకు అక్కడికి వెళ్ళింది, నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ అమ్మాయి కోసం కనుక్కుందామని అక్క అయితే అక్కడికి వెళ్ళింది బావా, అందుకే ఇప్పుడు ఎవరో కిడ్నాప్ చేశారు బావా, ఎవరో తెలియటం లేదు, నేను ఎంత ప్రయత్నించాను కానీ నాకు తెలియలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజుకు ఏం చేయాలో తెలియక అయితే పద వెతుకుదామని చెప్పి అప్పుని తీసుకొని కారులో వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే పోలీసులకు కూడా ఈ విషయం చెప్దామని పోలీసుకు ఫోన్ చేసి కావ్య కోసం చెప్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పోలీసులు కూడా తనని వెతుకుతూ ఉంటారు. ఇంతలో పోలీసులు మళ్ళీ రాజుకు ఫోన్ చేసి, సార్ మీరు చెప్పిన కారు నెంబర్ ఆధారంగా అయితే మల్కాజ్గిరి పేట సిగ్నల్ దగ్గర అయితే ఆ కారు వెళ్ళడం మేము చూసాం సార్. అలాగే అది డ్రైవ్ చేస్తున్నది జేమ్స్. వాడు అమ్మాయిల్ని కిడ్నాప్ చేసేవాడు. వాడి చేతికి గానీ అమ్మాయిలు దొరికారో ఒక 2 రోజుల్లో మనం గానీ పట్టుకోకపోతే వాడు దుబాయ్‌కి అమ్మాయిల్ని అమ్మేస్తాడు సార్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అప్పు, రాజు వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే ఎలాగైనా వాళ్ళని పట్టుకోండి సార్, నా కావ్య నాకు కావాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పోలీస్ అయితే, సరే సార్ మనం ఎలాగోలా ప్రయత్నిద్దాం, ఎలాగైనా సరే ఆ కావ్య గారిని పట్టుకోవడానికి ప్రయత్నిద్దాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న రాజు కూడా, సరే మేము కూడా వెతుకుతాం, వెతకండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.